మోక్షానికి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అది మీ భ్రమ. చర్చికి వెళ్ళినంత మాత్రాన మీరు మోక్షానికి ఏమి వెళ్ళరు. అదవుతుంది అన్న ఎట్లా చెప్తున్నారు? ఇక్కడ బైబిల్లో ఉంది. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనం మోక్షానికి చేరగలమని బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. మనల్ని ఎవరూ కూడా మోక్షానికి చేర్చలేదు. దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా మానవ స్వభావంతో లేదంటే మానవ సంబంధంతోనే వాళ్ళు పుట్టారు. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన పురుష బీజం లేకుండా కన్యక గర్భాన పుట్టాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. సో ఆయన పుట్టుకలో ఒక అద్భుతం ఉంది. ఆయన పుట్టుక ఒక పవిత్రమైన పరిశుద్ధమైన పుట్టుక, జననం. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూసుకోండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ద్వారానే వాళ్ళు ఈ లోకానికి జన్మించారు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడిగా పుట్టాడు. తర్వాత ఆయన మీకు ఆ యొక్క వేదంలో ఒక మాట, చాలా చక్కటి మాట రాయబడింది. ఏమంటే ఈ యొక్క దేవుడు అంట, దేవుడు ఎట్లా ఉండాలి, అతని లక్షణాలు ఎట్లా ఉండాలి అని ఆ వేదంలో ఏమంటుంది? కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభం. మళ్ళీ చెప్తాను. కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభం అనే 6 లక్షణాలు లేనివాడే దేవుడు అని వేదాలు ఘోషిస్తారు. మీరు ఈ యొక్క 6 లక్షణాలు లేని వారిని ఎవరన్నా అట్లా చూపిస్తారా? నాకు ఎవరన్నా ఉన్నారా మీకు తెలిసి? మొదలు మెదులుతున్నారా? ఎవరులేదా? గుర్తేసుకుంటారు. ఎవరు లేదు. ఈ లక్షణాలు లేని వ్యక్తే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఈ యొక్క 6 లక్షణాలు లేవు. కాబట్టి ఆయన దేవుడి కుమారుడుగా ఈ లోకంలో. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనము మోక్షానికి చేరుతాం. మీకు డౌట్ రావచ్చు, ఆయన ద్వారా ఎట్లా అన్నా, ఆయన ద్వారా ఎట్లా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏదో రాయబడిందంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు లోకం అంటే నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. మనము ఆ నరకానికి పాత్ర, అంటే పాపం వల్ల జీవితం మరణాన్ని చూసుకున్నాం కదా, ఆ యొక్క నరకానికి, పాపం వల్ల మనం అందరూ కూడా నరకానికి పాత్రలు ఉన్నాం. ఈ యొక్క నరకంలో పడకుండా ఉండేదానికి, నశించకుండా ఉండేదానికి తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య జీవం, అంటే మోక్షానికి చేరుకుంటారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సో దీని విషయంలో మీకు ఇంకొంచెం విపులంగా నేను వివరిస్తాను. అంటే ఇప్పుడు అన్న విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు నశించకుండా నిత్య జీవం పొందుతారు అంటున్నారే, అసలు విశ్వాసం అంటే ఏంటన్నా అని మీకు డౌట్ రావచ్చు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఆధారపడడం, ఇంకా ఏ డౌట్ లేకుండా ఆధారపడడం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. కొన్ని సంవత్సరాల క్రితం జాన్ లండన్ అనే ఆయన ఈ అమెరికాలో నయాగరా ఫాల్స్ అని ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక తాడు కట్టి, ఆ తాడు మీద నుంచి అది 3 అంగుళాల తాడు, ఆ తాడు మీద ఒక కర్ర పట్టుకుని అటు నుంచి ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతా సభలో కొట్టాడు, పాప ఇలా బలి చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు మళ్ళీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానని ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్ముతారా? మీరు నమ్మినట్టే అందరూ కూడా చేతులెత్తారు. మేము నమ్ముతున్నాం, నువ్వు వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు. అప్పుడు అన్నాడు, మీలో
ఎంతమంది మీలో ఎవరైనా ఒకరు వాలంటీరింగ్ చేసుకుని నా దగ్గర పంపిస్తే వాళ్ళని వేరెక్కించుకొని నేను అటు వెళ్ళగలను అనగానే అందరూ చేతులు తీసారు, భయం వేసింది. ఎవరు కూడా తీసుకోండి. ఎందుకని పడేత్తడం మధ్యలో అంతే కదా. అయితే అప్పుడు జాన్ తన మేనేజర్ని పిలిచాడు. మేనేజర్ పిలిచి రా నువ్వు వచ్చి నా మీద కూర్చో అన్నప్పుడు ఒక ఆయన కూడా పోయిందే, ఆయన మంచిగా అలాగనే ఆయన కూడా మంచిగా భయపడ్డాడు. కానీ ధైర్యం చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, చూడు నా మీద ఎక్కుతావు కదా, సచ్చిన శవంలాగా పడుకో, గట్టిగా కావు నన్ను కట్ చేసుకుని సచ్చిన శవంలాగా పడుకో. నేను ఇటు వంగితే నువ్వు అటు వంగు, నేను ఇటు వంగితే అటు వంగు. నువ్వు కళ్ళు తెరిచి నేను ఇటు వంగాను కాబట్టి నువ్వు ఇటు వంగేవా, ఇద్దరం కూడా కడిపోతాం. మీకు అర్థం అంటే ఈ యొక్క జార్ఖండ్ మేనేజరు తన విశ్వాసాలంతటిని కూడా ఆయన మీద పెట్టేసుకుంటాడు. తన నమ్మికంతా ఆయన మీద పెట్టేసుకుంటాడు. అంటే నేను కనుక ఆయన చెప్పినట్టు వింటే, సచ్చిన శవంలాగా కప్పలాగా కలుసుకుని పడుకుంటే, కళ్ళు మూసుకుని పడుకుంటే, ఆయన ఏం చేస్తాడు, నన్ను అవతలకి తీసుకెళ్ళిపోతాడు అని పూర్తిగా నమ్మేశాడు. పూర్తిగా నమ్మేశాడు. వాడు ఒక్కొక్క అడుగు నడుచుకుంటా ఇది చెప్పినట్టే ఎటు అమ్మితే అటు అమ్ముతున్నాడు, ఇటు అమ్మితే అటు అమ్ముతున్నాడు, నడుచుకుంటా వాడు. ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేశాడు. ఈ మేనేజర్ ఏం చేశాడు, తన పూర్తి నమ్మకాన్ని ఆయన మీద చేశాడు. ఇంకా మీకు ఇది సరిగ్గా అర్థం కాలేదంటే ఇంకొక చిన్న ఉపమానం. ఇక్కడ సింగపూర్లో మీరు చూసుంటారు, చాలా ఎత్తైన బిల్డింగ్లు ఉన్నాయి కదా. ఏ బిల్డింగ్ చాలా ఎత్తు తెలుసా మీకు? ర్యాఫల్స్ ప్లేస్లో ఉంది కదా, ఓయూపీ బిల్డింగ్ అంటారు. ఆ బిల్డింగ్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంది. వ్యక్తి ఉన్నప్పుడు వాడు ఫోటో తీసుకుంటున్నాడు, పైన నారాయణ పిచ్చాడు, సెల్ఫీని తీసుకుంటాడు అనుకున్నాం. అయితే ఆలోచన అంటే కింద ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దట్టమైన పొగలు వచ్చేసింది, అంత దట్టంగా నిండిపోయింది, ఎప్పుడు కూడా కనపడట్లేదు. అప్పుడు ఫైర్ ఇంజిన్ అన్నీ వచ్చేసి గంటకాలు అంటాం కదా మనం ఇండియాలో, ఇప్పుడు కూడా అంటారు గంటకాలు వచ్చేసి. ఆ యొక్క వచ్చినప్పుడు ఆ ఆఫీసరు మైక్ పట్టుకుని అరుతున్నాడు, బాబు తమ్ముడు నువ్వు అక్కడ ఉంటే చచ్చిపోతావురా, నువ్వు కనుక కిందకు దూకేవరకు నీకు కింద వల పెట్టాను. ఏం పెట్టాను? వల పెట్టాను. ఆ వలలో పడిపోయి చక్కగా నువ్వు బతుకుతావు, నువ్వు వచ్చి దూకేసి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని, నా యొక్క మాటలు విని నువ్వు కనుక ఫాలో అయితే చక్కగా నువ్వు రక్షించబడతావు అని అరుస్తుంటే వీడు అంటాడు, చెప్పారు కదా అంత పొగ ఉంది అది దట్టంగా. సో ఎవరు కనపడలేదు. ఈవెన్ ఆఫీసర్ మాట వినపడుతుంది అంతే, కానీ ఎవరు కనపడలేదు. సో వీడు అంటాడు, నువ్వు కనపడట్లేదుగా, నిన్ను ఎట్ట నమ్మాలి అంటాడు. నేను కనపడవలసిన లేదు, పొగలో ఎట్ట కనపడతావురా, కానీ నిన్ను రక్షించడానికి నేను ఒక వల ఏర్పాటు చేశాను. నువ్వు తూర్పుకు ఒక 5 అడుగులేసి ఉత్తరానికి ఒక 2 అడుగులేసి అక్కడి నుంచి దూకేస్తే నేను ఆ వలలో పడతావు, నువ్వు రక్షించబడతావు. ఆ పైన ఉంటే ఇప్పుడు ఒక అరగంటలో బిల్డింగ్ కూలిపోతే దాంతో పాటు నువ్వు చచ్చిపోతావు అని పోలీస్ ఆఫీసర్ అన్నాడు. సో ఇప్పుడు వీడు ఏం చేయాలి, ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కనపడకపోయినా మాట వినపడుతుంది కాబట్టి తన నమ్మిక ఎవరి మీద పెట్టాలి, పోలీస్ ఆఫీసర్ మీద పెట్టాలి. కనబడుతున్న వాడికి వలా కనపడట్లేదు, పోలీస్ ఆఫీసర్ కనపడట్లేదు, తను ఎట్ట రక్షించబడుతున్నప్పుడు తెలియదు. కానీ గుడ్డిగా నమ్మాలి, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కాబట్టి, ఫైర్ ఆఫీసర్. సో నమ్మేస్తే ఒకవేళ అట్లుంటేనే చచ్చిపోతాను, ఒకటి దూకాను అనుకో, అలా వల పెట్టకపోతే బతుకుతాం. వల పెట్టలేదు అనుకో, ఇక్కడున్న తెచ్చేదే అక్కడున్న తెచ్చేదే అని ఒక డెసిషన్ వచ్చి వెంటనే ఆ నమ్మకం అంతా ఆ పోలీస్ ఆఫీసర్ని పెట్టేసి దూకాడు అనుకో, ఏమవుతాడు, రక్షించాడు. అర్థం మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి, పూర్తి నమ్మకాన్ని
ఆ పోలీస్ ఆఫీసర్ మీద పెట్టేస్తున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ పెట్టేసి దాన్ని బట్టి నమ్మాడు కాబట్టి, ఆ చెప్పిన మాటలు తూచా తప్పకుండా విని దూకాడు కాబట్టి ఎక్కడ పడ్డాడు? చక్కగా వల్ల పడ్డాడు. వల్ల పడిన తర్వాత హ్యాపీ, ఆడు కాళీరగా ఏవేరగా చక్కగా బతికాడు. అంటే దీన్ని ఎప్పుడైతే వీడు నమ్మాడో, తన విశ్వాసం అంటే పూర్తిగా నమ్మకాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడో, దానిని విశ్వాసం అంటారు. మీకు అర్థమైంది కదా? విశ్వాసం అంటే ఆ పూర్తి నమ్మకము ఉంచుతారు, దాన్ని బట్టి రక్షించారు. అలానే మనం కూడా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఇస్తారో వారు నశింపక నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ యొక్క విశ్వాసము మన పూర్తి నమ్మిక. అంటే నేను ఇప్పుడు పాపిగా ఉన్నాను, నా పాపాలకు వచ్చే జీతం మరణము, అది నరకము. నా పుణ్యకార్యాలు, నా మతాలు కానీ దాన ధర్మాలు కానీ నా యొక్క పాపాలను తీసివేసేయలేవు, నన్ను మోక్షానికి చేర్చలేవు. ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఏమీ చేయలేను. నేను నా అంతా నేనేం చేయలేదు. చర్చికి వెళ్తే పాస్టర్ గారు ఏమైనా చేస్తారంటే ఆయన కూడా ఏం చేయలేడు. క్రైస్తవ స్నేహితులు ఏమైనా చేస్తారంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. పోనీ చర్చిలోకి వెళ్ళి నేను కానుకిస్తే దేవుడు నన్ను పిలుచుకుంటాడంటే అది కూడా లేదు. ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని నువ్వు ఆలోచిస్తే ఆ మార్గమే సిలువ మార్గం. అంటే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అనే దాన్ని మనం గుర్తించాలి. ఈ లోకానికి వచ్చిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మానవ రూపములో దిగి వచ్చిన దేవుడే యేసుక్రీస్తు. ఆయన ఏ పాపము లేదు, ఏ దోషం కూడా కనుగొనలేకపోయాడు. పవిత్రుడుగా పరిశుద్ధుడుగా జీవించాడు. 33 సంవత్సరాలు జీవించి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి, అంటే ఈ యొక్క సిలువ మార్గమును ఆయన అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. యేసయ్య అంటాడు, నేనే సత్యమును జీవమును మార్గం, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. గమనించారా? యేసయ్య ఆయన సొంతంగా తన స్వయంగా చెప్పే మాట. మీరు అనొచ్చు, అన్న అని చెప్తున్నావు, యేసయ్య నన్ను ఎట్లా రక్షిస్తాడు? యేసయ్య వచ్చాడు అంటున్నావు, యేసయ్య రక్తం కాచాడు, ఆయన నన్ను ఎట్లా రక్షిస్తాడు? ఒక చిన్న ఉపాయం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కొండ మీద ఒక స్కూల్, అయితే ఆ స్కూల్ డ్రైవరు బస్సు ఉంది, స్కూల్ బస్సు పొద్దున్నే లేచి కొండకి దిగి అక్కడ పిల్లలందరూ తీసుకుని ఆయన పైకి వచ్చి ఆ స్కూల్లో దింపటం, మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా కింద తీసుకెళ్ళిపోయి వాళ్ళ గృహాల్లో దించుతూ ఉంటారు. ఒకనొక రోజు పొద్దున్నే లేచి ఇంకా చిన్న బాబు, వాళ్ళకి ఒక 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబు ఇంకా నిద్రపోతూ ఉన్నారు కాబట్టి వెళ్ళి వారికి ఒక ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళి పిల్లలందరినీ పోగేసుకుని 8 గంటల ప్రాంతంలో కొండ నెమ్మదిగా ఎక్కుతూ వస్తాము. అయితే ఇంకా ఒక 1/4 కిలోమీటర్ల దూరంలో స్కూల్కి వెళ్ళిపోతాము అనగా దూరంగా ఒక చిన్న బాలుడు పరిగెత్తుకొస్తున్నాడు చూశాడు. ఎవరు? డ్రైవర్. ఆన్నేస్తా ఉన్నాడు, కికి 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 అని ఆట కొడతా ఉన్నాడు. కానీ ఆ బాలుడికి వినపడుతుందో లేదంటే వినపడినా పట్టించుకోవట్లేదు తెలియదు, కానీ ఆ బాలుడు వచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, బస్సు ఏమవుతుంది, కొండ ఎక్కుతాము. కొండ ఎక్కుతుందంటే స్లోప్. సో కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఈ యొక్క బాలుడు పరిగెత్తుకొస్తున్నాడు, ఈ వ్యక్తి ఏమో స్లోగా నడిపించాలి. ఒకవేళ బ్రేక్ వేసాడు అనుకోండి, బ్రేక్ వేస్తే ఏముంది, ఆ యొక్క బ్రేకులు పనిచేయవు, అది కొండ కిందకి జారిపోద్ది. మొత్తం బస్సులో ఉన్న 40 మంది పిల్లలు ప్లస్ ఈ డ్రైవర్తో సహా అందరూ కూడా చనిపోవాలి. గమనించండి, ఈ యొక్క
ఆ పిల్లోడు ఇంకా దగ్గరకు వచ్చేస్తాడు. బస్సు ఏమిటి నెమ్మదిగా వెళ్తూ ఉంది, పైకి ఎక్కుతూ ఉంది. ఆ పిల్లోడు వస్తూ ఉన్నాడు. ఈ యొక్క డ్రైవరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ముందుకు పోనిచ్చి ఆ పిల్లోడు తప్పుకుంటే సరి, లేదంటే కనుక ఆ పిల్లోడి మీదుగా పోనిచ్చేసేసి ఈ బస్సులో ఉన్న 40 మందిని కాపాడాలా, లేదంటే ఆ పరిగెత్తుకుండా వస్తున్నాడు కాబట్టి ఆ పిల్లోడిని రక్షించడానికి బ్రేక్ వేసి ఈ యొక్క పిల్లల్ని కింద పడేసి, లేదంటే ఆ పిల్లలతో సహా ఈయన చనిపోవాలా, ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలా కష్టతరమైన నిర్ణయం. సో కాబట్టి గుండె చాలా నిబ్బరం పరుచుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే బస్సుని అట్లనే ముందుకు పంపించాడు. ముందుకు వెళ్ళిపోయింది బస్సు. అట్లా వెళ్ళిపోయి స్కూల్లో ఆ పిల్లలందరినీ దింపేసేసి ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆ బస్సు అక్కడ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పటికే చాలామంది కొంతమంది గుమ్ముగూడి ఆ బస్ డ్రైవర్ని తిట్టుకుంటున్నారు. ఆ బస్ డ్రైవర్కి అసలు హృదయమే లేదా, ఇంత కట్టిపరుచుకున్నాడా ఏంటి, ఆ చిన్నపిల్లోడిని చూడకుండా ఆ చిన్నపిల్లోడి మీద నుంచి బస్సు పనిచేసాడు. ఈ యొక్క పిల్లోడు టైర్ల కింద పడి పచ్చడైపోయాడు. ఏంటి ఈ యొక్క బస్సు డ్రైవర్ చేసిన పని ఏంటి, ఆ బస్సు డ్రైవర్కి శిక్ష పడాలి, అదే లేదని ఎంతో గందరగోళం చేస్తాం. గమనించండి, ఆ బస్ డ్రైవర్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి ఆ బాబుని చేతికి తీసుకొని బోరున విలపిస్తాం. నా కొడుక, ఇప్పుడే కదండి ముద్దు పెట్టుకుని కిందకి వెళ్ళాను, నా చేతులతో నా స్వహస్తాలతో నేను చంపేసుకున్నాను, నువ్వు ఎందుకు ఎదురొచ్చావురా అని విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను. గమనించండి, ఆ తండ్రి వేదన ఎంతో వేదన పడతా ఉన్నాడు. కానీ హృదయంలో చిన్న ఒక ప్రాంప్టింగ్ వస్తుంది. నీ కొడుకుని చంపేసుకున్నావు, కానీ 40 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. నీ కొడుకుని పణంగా పెట్టి 40 మంది పిల్లల ప్రాణాలు కాపాడగలరు అని తనలో తను ఓదార్చుకుంటా ఉన్నాడు. సేమ్ ఇదే స్టోరీ. ఇప్పుడు ఎట్లా అయితే ఒక తండ్రి ఒక 40 మంది పిల్లల్ని రక్షించడానికి తన సొంత కుమారుని చేతులారా చంపేసుకున్నాడు, ఈ లోకంలో మనందరం కూడా తన స్వరూపంలో తన స్వహస్తాలతో మనం నిర్మించి, మనం ప్రేమించి, మనం కూడా ఆ నరకానికి వెళ్ళిపోకూడదని, లేదంటే మనం కూడా నశించిపోకూడదని, మనం కూడా ఆ పాపంలో జీతం మరణం వల్ల మన మరణానికి పాత్రలు కాకూడదని దేవాది దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించాడు. మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసి ఆయన శిలువపై మరణించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు యేసయ్య కార్చిన రక్తంలో శక్తి ఉంది. ఎందుకంటే సర్వలోక పాప నివారణం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలిదానం అని ఒక శ్లోకం చెప్పబడతారు. అంటే సర్వలోకం అందరి పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఒక పుణ్య పురుషుడు బలిదానముగా కార్చినప్పుడు వచ్చిన రక్తమై ఉండాలి. ఆ పుణ్య పురుషుడు ఆ యొక్క పవిత్రమైన వ్యక్తి ఎవరో కాదు, స్వయాన దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే పుణ్యపురుషుడుగా ఉన్నాడు. తన ఆఖరి రక్తబొట్టు ఈ యొక్క కల్వరిశిలలో ఆయన కార్చించాడు. ఆ రక్తములో శక్తి ఉంది. సర్వలోక పాప నివారణ, అందరి యొక్క పాపం తీయబడాలంటే రక్తం చిందించబడాలి. ఈ యొక్క ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చిందించబడింది. ఆ రక్తమే
మనలను పరలోకానికి తీసుకెళ్ళేది ఉంది. అంటే ఆ రక్తంలో మన పాపాలు కడుక్కొని మన పరలోకానికి అందుకే వేరే యోహాను సువార్త 1 యోహాను ఒక మాట ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయాలి. కాబట్టి ఈ యొక్క రక్తము యేసుక్రీస్తు వారు మన పాపాలు అంటే మనం ఆ నరకంలో నశించకుండా ఉండేదానికి ఆయన కార్చారు. కాబట్టి ఎవరైతే దానిని విశ్వాసం ఇస్తారో అంటే సంపూర్తిగా మన నమ్మకాన్ని మన కొరకు ఆయన చేసిన యొక్క కార్యాన్ని బట్టి ఆయన మనల్ని మోక్షాన్ని చేర్చగలడు అనే నమ్మిక కనుక మనం ఇచ్చేది ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని మోక్షాన్ని చేస్తాడు. మనము చేరుకోలేని ఆ దేవుని దగ్గరకు ఆయన చేరుస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కడే ఆ మోక్షానికి వెళ్ళే మార్గం. తద్వారా మనం ఈ యొక్క నరకం అంటే ఈ యొక్క అగ్ని గంధకాలతో మండే కుండం నుంచి మనం తప్పించబడి తిరిగి మళ్ళీ మనం కోల్పోయి ఏదైనా తోటలో ఆది దంపతులు కోల్పోయిన ఆ యొక్క మహిమను, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని మనం తిరిగి పొందుకుంటాం. ఇది ఈ యొక్క వచ్చిన యొక్క అర్థం. అంటే ఎలా అనగా పాపంలో జీతం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన శిలువ కార్యం బట్టి మనము నిత్య జీవం అంటే మోక్షానికి మనం వెళ్తున్నాము అని ఈ వచనము మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఈ సమయంలో ఇంకా మీరు తటపాయిస్తారు అంటే నా సన్మార్గాలు నన్ను తీసుకెళ్తాయి, లేదా నా మతాలు నన్ను తీసుకెళ్తాయి, నా పుణ్యకారాలు తీసుకెళ్తాయి, లేదంటే నా దాన ధర్మాలు తీసుకెళ్తాయని ఒకవేళ మీరు భ్రమలో ఉంటే కనుక దయచేసి ఈ యొక్క దినాన్ని మీరు గ్రహించవలసింది ఏంటంటే ఏ పుణ్యకార్యాలు ఏవి కూడా మనల్ని మోక్షాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి చేర్చదు అనే అంశాన్ని మీరు గ్రహించాలి. ఒకవేళ ఇంకా మీకు డౌట్లు ఉంటే కనుక దయచేసి మా పాస్టర్ గారు ఉంటారు, నెంబర్ కూడా ఉంది, మీరు ఫోన్ చేయండి. లేదంటే మా స్నేహితులు తమ్ముడు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మీరు ఫోన్ చేసి అన్న నాకు పలానా డౌట్ ఉంది, ఇదిగో పలానా చేస్తే నేను మోక్షానికి వెళ్తానని ఎవరో చెప్పారు అని మీరు అడిగితే కనుక ఇంకా లోతుగా బైబిల్లో ఉన్న విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరిస్తాను. మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ సంతోష పిక్నిక్ వచ్చి మనం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఈ ఉన్న మనందరం కూడా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మోక్షంలో మనందరం కూడా ఉండాలనేది మా ఆశ. మేము యేసయ్యని తెలుసుకున్నాం, ఈరోజు చనిపోతే కనుక నేను మోక్షానికి వెళ్తాననే నమ్మకం నాకు ఉంది, మా ప్రియులకి ఇక్కడ చాలామందికి ఉంది. ఒకవేళ మీకు లేకపోతే, ఒకవేళ మీరు చనిపోతే అంటే మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతే నరకానికి వెళ్తారు, కానీ మనం వేరు చేయబడతాం. కానీ మీరు వేరు చేయబడకూడదని మనందరం కూడా ఆ మోక్షంలోనే ఉండి ఆ దేవుని దగ్గర నుండి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేదే మా ఆశ, మా భావం. కాబట్టి మీరు కూడా ఆ యేసయ్యని నమ్ముకుంటే మోక్షానికి చేరుకుంటారు. సో కాబట్టి ఒకవేళ అటు ఆశ ఉంటే కనుక నాతో పాటు ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తే మీరు మీ పాపాలు క్షమించబడతాయి, మీరు కూడా మోక్షానికి చేరుకుంటారు అని ఈ యొక్క పాపి ప్రార్థన మీరు చేస్తే ఓకే. సో అర్థమైందా?